హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లాంగ్ చోలీ డిజైనర్ చోలీ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్తీ ఇచ్చారు కదా, ఆ ఆల్తీ తీసుకొని నేను కొలతలన్నీ తీసుకున్నాను. ఓన్లీ చెస్ట్ పొడవు నెక్ అనేది తీసుకున్నాను అంతే. సో ఇక్కడ వచ్చేసి మనం ఎప్పటికైనా సరే లైనింగ్ ఉంటుంది కదా, మనకు ఎప్పుడైనా సరే మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ ఫస్ట్ అనేది కట్ చేసుకున్నట్లయితే మనం మెయిన్ క్లాత్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవడానికి ఉంటుంది. సో మనకు ఎక్కువ ఉన్నా మనకు ఏం కాదు, తక్కువ ఉన్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనము ఎప్పుడైనా సరే లైనింగ్ అనేది కట్ చేసుకోండి ఫస్ట్. ఇక్కడ ఏంటంటే నేను ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కరెంట్ పోయిందండి. సో మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. తర్వాత కరెంట్ వచ్చింది, అంతవరకు మీకు లైటింగ్ అనేది తక్కువ ఉంది. సో ఇదొకటి అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇది అర్జెంటుగా వచ్చింటే బ్లౌజ్ కుట్టాలనేసి లాంగ్ చోలీ అర్జెంటుగా వచ్చింటే నేను నైట్ ఇచ్చారు, నైటే కుట్టేశాను. సో మీకు ఎలాగైనా ఇది చూపించాలి అనేసి నేను ఈ విధంగా చూపిస్తున్నానండి, ఏమీ అనుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ సారి అయినా సరే నేను ఇంకా మంచిగా వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, చెస్ట్ మొత్తం అంతా కలిపేసి మనం 1130 వరకు తీసుకున్నామంటే 11.5 తీసుకున్నా అండి. మీకు మొత్తం చూపిస్తాను, కొలతలు మొత్తం రాశాను ఇక్కడ. అందుకే లైటింగ్ సరిగా లేదు కదా, ఓన్లీ రాసి చూపిస్తే మీకు అర్థమవుతుంది అనేసి నేను రాసినవి చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా నేను మార్కింగ్ చేసుకున్నాను అనేది మీరు గమనించండి. ఇక్కడ చూడండి, పక్కన రాశాను చూడండి. ఈ విధంగా నేను ఇక్కడ వచ్చేసి 8.5, అక్కడ వచ్చేసి 1.5 అనేది తీసుకున్నాను. అంటే మీ దగ్గర ఉంటుంది కదండి ఆల్తీ చోలీ, ఆ చోలీ పొడవు అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది. మనకు ఆల్తీ చోలీ వచ్చేసి మనకు ఎంత ఉంటుందో అంతేమని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఆల్తీ చోలీ ప్రకారంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 2 తీసుకున్నాను, షోల్డర్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇదే మొత్తం కలిపేసి మనకు 5 వస్తుంది కదా, ఈ 5ని ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మీకు రాస్తాను చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి 5 ఉంది కదా, ఇదే 5 మనకు ఇట్లా మొత్తం ఇలా మనం ఫస్ట్ ఒక బాక్స్ కొట్టుకోండి. ఈ బాక్స్ కొట్టుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ కట్టింగ్కు ఏ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటామో బాక్స్ మాదిరిగా, అదే విధంగానే ఈ చోలీకి కూడా మార్క్ చేసేసుకోండి. ఈ బాక్స్ లోపలే మనకి మార్కింగ్లు అనేవి రావాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ మెథడ్లో మీకు చెప్తూ ఉంటాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు అడగొచ్చండి. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ అనేది తీసుకున్నాను. నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నామండి. ఇది లాంగ్ చోలీ కదా, నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. మీకు ఈ మొత్తం మార్కింగ్ మొత్తం రాశానండి. మీకు ఇప్పుడు లైటింగ్ సరిగా లేదు కదా, నేను అందుకని రాశాను దీని లైనింగ్ మీదనే, మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నేను నెక్ వచ్చేసి చూడండి, ఇప్పుడు లైట్ వచ్చేసింది, అంటే కరెంట్ పోయినది ఇప్పుడు వచ్చేసింది. ఏమనుకోవద్దండి, నెక్స్ట్ సారి తప్పకుండా మీకోసం మరి ఇంకొకసారి అయినా సరే నేను ఇదే వీడియోనే చేస్తాను మీకు నచ్చినట్లయితే. ఇక్కడ చూడండి, ఆర్మ్ లెంత్ వచ్చేసి మనకు 5.5 తీసుకున్నాం కదా, దీంట్లో మనము నెక్ సంఖ కోసము ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. చోలీ కదా అండి, 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే షోల్డర్ దగ్గర 3 ఇంచెస్, అలాగే సంఖ లెంత్ వచ్చేసి మనకు 5.5 తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా తీసుకొని ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నెక్ వచ్చేసి 5.5 తీసుకున్నాను స్కేల్ తోటి, అంటే టేప్ తోటి. సో మనం మార్కింగ్ చేసుకునే విధానంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ మన కట్ స్కేల్ ఉంది చూడండి, సైడ్ జాయింటింగ్ చేసుకున్నాం చూడండి, అక్కడ మనం ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ తగ్గించుకోవాలండి. ఇలా తగ్గించుకొని మనం కట్టింగ్ అనేది చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకు వేసుకున్నప్పుడు లెగిసినట్టుగా లేదంటే నీల్కొని ఉన్నట్టుగా అనిపించదు, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ వారాలు అనేది ఇట్లా 1 ఇంచ్ మీద కట్టింగ్ చేసుకున్నట్లయితే. సో నేను చెప్పిన విధంగా మీకు కట్టింగ్ చేసుకోండి, ఈజీగా అర్థమవుతుంది, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ ఉండవు. సో ఇక్కడ నెక్ దగ్గర ఖర్చు పెట్టుకోండి. ఈ ఖర్చు ఏంటంటే మనం బ్యాక్ ఫ్రంట్ 2 ఓపెన్ చేసేసుకుంటున్నాము. ఇప్పుడు 2 కలిపి నేను కటింగ్ చేశానండి. సో అందుకోసము మనము 2 బ్యాక్ ఫ్రంట్ 2 ఓపెన్ చేసేసుకొని నెక్ కట్ చేసుకోవాలి, అలాగే బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆకు మీద తీసుకున్నానండి. సో ఈ విధంగా తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది పార్ట్ నెక్కు కొంచెం డిఫరెంట్ అండి. చూడండి, మీకు కటింగ్ చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఖర్చు పెట్టుకున్నాం చూడండి, అక్కడ నుంచి ఒక 2.5 దగ్గర ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకొని
ఈ విధంగా ఒక స్కేల్ అనేది తీసుకోండి. మనం ముందర నెక్ 5.5 తీసుకున్నాం కదా, దానికి ఒక అర్ధ ఇంచు కానీ 1 ఇంచు అర్ధ ఇంచు సరిపోతుందిలేండి. అర్ధ ఇంచు ఎక్కువ తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనకు ఫుల్ లెంత్ వచ్చేసి మనకు చోలీ వేని తీసుకోకూడదండి. మనం ఇది వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, లెంత్ వచ్చేసి మనం చోలీ ఎంత ఉంటే అంత తీసుకోకూడదు. ఫ్రిల్స్ కోసం మనం సపరేట్గా క్లాత్ అనేది కట్ చేసుకుంటాము. సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను ఈ డిజైన్ అనేది పెడుతున్నాను చూడండి. ఈ విధంగా నేను ఈ నెక్ అనేది కట్ చేశాను. చాలా బాగుందండి. మీకు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది ఇక్కడ ఏంటంటే లెంత్ ఎక్కువ అయిపోయింది, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మీరు మళ్ళీ మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అవుతారు అనేసి నేను ఓన్లీ కట్టింగ్ మాత్రమే చూపించాను. ఇప్పుడు వచ్చేసి పీస్ ఉంటుంది కదా, మనకు వచ్చిన పీస్ ఉంటుంది కదా మెయిన్ పీస్, దీంట్లో మనము చేతులకు వచ్చిన అంచనే తీసేసుకోవాలి. ఈ అంచనే మనము ఇవి వచ్చేసి ప్రిల్స్ చేతులు పెట్టానండి, అంటే కిందికి ఎల్బో హ్యాండ్స్ పెట్టి అక్కడికి నేను ప్రిల్స్ పెట్టాను. సో అందుకోసం మనము ఆ అంచనే తీసేసాను. ఇక్కడ చూడండి మిగిలిన క్లాత్లో ఎలా పెట్టుకుంటే మనకు సెట్ అవుతుందో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇలా చెక్ చేసేసుకొని మనకు ఎట్లా అయితే మనకు అడ్జస్ట్మెంట్ అయితే బాగుంటుందో అనేది మీరు గమనించాలి. ఈ విధంగా గమనించుకొని చూడండి, మనకి ఇట్లా 2 పొరలు పెట్టింటే 4 పొరలు పెట్టింటే మనకు సెట్ అవ్వలేదు, అంటే క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కాదు. సో అందుకోసం ఇలా ఆపోజిట్ లాగా ఇలా పెట్టేసుకున్నామంటే మనకి చూడండి ఇట్లా పెడుతుంటే సెట్ అవ్వదు. చూడండి ఇలా పెట్టుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఈ విధంగా పెట్టుకున్న దాని ప్రకారంగా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నట్లయితే మనం కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు ఉన్నా సరే మనం అడ్జస్ట్మెంట్ చేసేసుకోవటానికి ఉంటుంది. కరెక్ట్ సైజు కట్ చేసుకున్నట్లయితే మనకు పొరపాటు అవుతుందండి. ఎప్పుడైనా సరే కరెక్ట్ సైజు కట్ చేసుకోవద్దు, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అడగండి సిస్టర్స్, నేను తప్పకుండా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేస్తున్నాను పీసు. ఎప్పుడైనా సరే ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి, తక్కువ అనేది అస్సలు కట్ చేసుకోకూడదండి. ఈ విధంగా నేను బ్యాక్ పార్ట్లో 2 భాగాలు చేసుకోలేదు, సెంటర్కి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసేసేయండి. మనకు దీనికి ఉక్సులో పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదా, సో ఇక్కడైతే మనకు సెట్ అవుతుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ 2 కట్ చేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ ప్రిల్స్ పెట్టుకోవాలి. సో దీంట్లో చూడండి మనకు ప్రిల్స్కు సెట్ అవుతుందా లేదని ఈ విధంగా ప్రిల్స్ అనేవి పెట్టుకుంటాము. ఒకసారి చెక్ చేసేసుకోండి, అంటే మన క్లాత్లో మిగిలిన క్లాత్లో ప్రిల్స్కు వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. దాన్ని బట్టి అంటే ఎల్బో హ్యాండ్స్కి సెట్ అవుతుందా లేదంటే, ఇప్పుడు మన క్లాత్ ఎక్కువ ఉందండి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఇంకొంచెం ఎక్కువ ఉందంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా తక్కువగానే ఉన్నట్లయితే చిన్న హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా గమనించుకొని ఈ విధంగా మనము కొలతలు ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ చెక్ చేశాను, సెట్ అవుతుంది, మనకు ప్రిల్స్ పెట్టడానికి వస్తుంది. అలాగే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్కు సెట్ అవుతుంది, అంటే మనం ఎల్బో హ్యాండ్స్కు ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, సో అందుకోసం మనకి హ్యాండ్స్కు సెట్ అవుతుంది. చూడండి ఈ విధంగా ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత మనము ప్రిల్స్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి కట్ చేసుకోవాలి. ఒకసారి నేను ఆల్తీ బ్లౌజ్ పెట్టేసి ఈ విధంగా నేను పెట్టి చూస్తున్నాను సెట్ అవుతుందా లేదా అనేసి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదేంటంటే మనకు 3/4కు కొద్దిగా తక్కువ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన ఆల్తీ డ్రెస్, కానీ మనకు దీని మీద పెట్టుకుంటే మనకు ప్రిల్స్ రావండి. సో అందుకోసం ఎల్బో హ్యాండ్స్ మాత్రమే మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ నేను. చూడండి ఇక్కడ చూసుకుంటే రాలేదు, సో అందుకోసం నేను ఎల్బో హ్యాండ్స్ కోసము నేను ఇప్పుడు మామూలుగా అయితే ఎల్బో హ్యాండ్స్కు 11:30 అయితే 11.5 అయితే సరిపోతుంది, కానీ మనం ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, సో అందుకోసం నేను 10 మాత్రమే తీసుకున్నాను. 10 మాత్రమే తీసుకొని సంక ఆర్మ్ డౌన్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. సంక డౌన్ కోసం మనము 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవు కంటే 3.5 పొడవు సైడు 3.5 తీసుకొని దీనికి లూజ్ పట్టేసి మనము కొలత అనేది తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అనేది కటింగ్ తీసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి కట్ చేసుకుందాము. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. సెంటర్లో మనం ఒక మార్క్ అనేది చేసుకుందాము. ఒక టక్స్ ఇచ్చుకున్నట్లయితే మనము బాగా వస్తుందండి, అంటే మనకు లైనింగ్ ఫస్ట్ లైనింగ్ కట్ చేయలేదు కదా, సో మనం లైనింగ్ లాస్ట్ కట్ చేసుకుందాం. ఇక్కడ మిగిలిన దాంట్లో మనకు ఎంతైతే సరిపోతుందో ప్రిల్స్ దానికి ఒకసారి మార్కింగ్ చేసేసుకొని చూడండి దీంట్లో లెంత్ కొలుచుకొని దీంట్లో సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సగం దగ్గర మనం మార్కింగ్ చేసేసుకొని సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా మనం సగానికి ఇలా ఫోల్డింగ్ సగానికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవాలి. ఈ
ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే కట్ చేసుకుందాము. చూడండి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా వచ్చినట్టుంది కదా, ఒక క్రాస్ వచ్చింది. సో దాన్ని మనము క్రాస్ అనేది లేకుండా 2 పక్కల సమానంగా వచ్చేలా మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఎక్కువ ఉన్న దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు చోలీ అనేది కట్టింగ్ అనేది రెడీ అయినట్టే. ఇప్పుడు లైనింగ్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాము. ఈ మిగిలిన పీస్లో లైనింగ్ అనేది హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఫ్రిల్స్ కోసము ఫస్ట్ కట్ చేసుకున్నాము. ఫ్రిల్స్ కూడా మన కింద ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా లైనింగ్ అనేది అటాచ్మెంట్ చేసుకోవాలి. అప్పుడే మనకు డ్రెస్ అనేది బాగా ఫినిషింగ్ ఉంటుంది, అలాగే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకుంటాము. ఇది కూడా మనకు ప్రిల్స్ పెట్టుకోవడానికి ఉంటుందండి. బ్యాక్ ఫ్రంట్ 2 కావాలి కదా, అందుకోసము ఇక్కడ చూడండి. ఇంకా మిగిలిన దాంట్లో నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి అయిపోయింది. హ్యాండ్స్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.